హలో అన్న, మీ పేరు? ధనరాజ్ అన్న పేరు. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి వస్తారేమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ ఈ పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యి వాళ్ళతో కలిసి అంటే వాళ్ళు చేసే విధానం కరెక్ట్గా లేదని నా ఒపీనియన్ అంతవరకు. అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది అంటున్నారు టీడీపీ వాళ్ళు. దాని గురించి ఏమంటారు మరి? అయినా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి వస్తారు అంటున్నారు. అంటే అది ఆలోచించి చెప్పే అక్కడ ఏముందంటే వాళ్ళు అనేవాళ్ళు అంటున్నారు, కానీ దాంట్లో అంటే ఇంటర్నల్గా మాత్రం వైఎస్ఆర్సీపీ బాగుంది అనే అంటే స్ట్రాంగ్ ఉందనే ఫీలింగ్ నా ఒపీనియన్ వరకు. నేను చూసినంత వరకు ఆ పర్పస్ థింక్ చేస్తున్నాను నేను నా వరకు. వైసీపీ పరిపాలన బాగుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 70-80 మంది ఎమ్మెల్యేలని ఈసారి మార్చబోతున్నారు అంటున్నారు. అంటే సరిగ్గా వాళ్ళ బాధ్యత నిర్వహించలేదు కాబట్టి మారుస్తున్నారు కదా మరి ఎమ్మెల్యేలని. అంటే అది వాళ్ళ ఇంటర్నల్ అంటే దాని గురించి పెద్ద నేను మాట్లాడేంత లేదు, కానీ ఇంటర్నల్గా వాళ్ళు ఏమైనా చేంజెస్ గురించి అంటే 175 ఏదో టార్గెట్లో ఉన్నట్టున్నారు వాళ్ళు. 175 టార్గెట్ పర్పస్లో అది ప్లాన్ చేస్తున్నారేమో నా ఒపీనియన్. వాళ్ళు అంటే నాకు తెలిసిన విధంగా నేను చూసిన దాని ప్రకారంగా ఈ ఒపీనియన్ నాది, నా వరకు నేను చెప్పగలుగుతున్నాను క్లియర్గా. చంద్రబాబు నాయుడు వస్తే ఎంతవరకు డెవలప్మెంట్ జరగచ్చు ఆంధ్రాలో? అంటే ఇక్కడ పర్టికులర్గా అక్కడ చేసిన దానికి అంటే బిఫోర్ తెలంగాణ రాకముందు అయితే అక్కడ చేశారు ఇక్కడ చేసిన దాన్ని బట్టి చూస్తే కొంచెం బెటర్గా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెటర్ అనే ఫీలింగ్లో ఉంది అన్నంతవరకు. ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళ రాజకీయంగా నేను తెలంగాణ పర్పస్లో అంటే చెప్పగలను ఇంటి క్లియర్గానే, అక్కడైతే అది నా ఒపీనియన్ వరకు. ఇది అలాగే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారా చంద్రబాబు నాయుడు? కరెక్ట్ కాదనుకుంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఈజ్ సినీ యాక్టర్ కాబట్టి వాళ్ళ బ్రదర్ కూడా ప్రజారాజ్యం అని పెట్టారు. ఆ పర్పస్లో నేను థింక్ చేస్తున్నా కూడా నా వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవకపోవచ్చేమో, అంటే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? పర్టికులర్గా ఆయన గెలవచ్చేమో అనుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి ఈసారి ఏదైనా గెలవచ్చు ఛాన్స్ ఉంది. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు ఈసారి రాజకీయాలకు, అన్నకు పోటీకి వెళ్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఆ పర్పస్ అంటే అది కాంగ్రెస్ త్రూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పర్టికులర్ చెప్పలేము ఆమె పర్పస్ మనం. ఎందుకంటే కాంగ్రెస్ పీసీసీకి వచ్చారు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబట్టి అంటే కాంగ్రెస్ అక్కడ వచ్చే ఛాన్స్ అయితే లేదనుకుంటున్నాను. 60-70% రాకపోవచ్చు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వరో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఆంధ్రాలో? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినా అక్కడ సీట్స్ వచ్చే ఛాన్స్ లేదండి. అక్కడైతే కాంగ్రెస్ పార్టీ సీట్స్ రాకపోవచ్చు అనే ఒపీనియన్ నా వరకు. కానీ క్లియర్గా ఏమంటామంటే తెలంగాణలో ఉండి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయి అక్కడ చేశారు కాబట్టి దాని గురించి పెద్దగా నేను మోటివేట్గా చెప్పలేకపోవచ్చు. ఫైనల్గా అయితే టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటేనే కొద్దిగా బెటర్ అంటారు మరి. అంటే బెటర్ అంటే బాగా చేస్తున్నారని నా ఒపీనియన్, నా ఇండివిజువల్ నా ఒపీనియన్ కాబట్టి నేను అదే అనుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి రావచ్చు అని నా ఫీలింగ్. ఓకే, థ్యాంక్స్ సార్. వెల్కమ్. హలో అన్న, మీ పేరు? ఈశ్వర్. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మ్యాక్స్ టీడీపీ అనుకుంటున్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు అంటే చాలా వ్యతిరేకత ఉంది జగన్ మీద. సో డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. సో చంద్రబాబు బెటర్. సో అందరికి అర్థమైంది, లాస్ట్ టైం ఏంటంటే 1 ఛాన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో పద్దాకా జనాలు ఇది కాదు కదా, ఒకసారి నెంబర్ తర్వాత నెంబర్, ఇంకా మ్యాక్స్ టీడీపీ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధీమాతో చెప్తున్నారు, నేను సింగిల్గా వస్తున్నా, నేను మీకు మంచి చేసింటేనే నాకు ఓటేయండి, లేకపోతే మంచి జరగలేదంటే మీ ఇంట్లో ఓటేయండి అని ధైర్యంగా చెప్తున్నారు, కాన్ఫిడెంట్గా. ఎందుకని? మంచి చేసేదేందన్న, రోడ్లు లేవు, మంచిగా ఏం లేదు, ఆ స్కీమ్లో కానీ సరిపోతుందా? అంటే అతని ఖజానా నుంచి అయితే ఇవ్వట్లేదు కదా, మా ట్యాక్స్ పే చేసింది మాకే ఇస్తున్నాడు, స్పెషల్గా ఏమి ఇవ్వట్లేదు. మాకు ఇచ్చే బదులు డెవలప్మెంట్ చేయమను, రోడ్లు మంచిగా చేయమను, హెల్త్ ఫెసిలిటీ పెంచమను, అంతకంటే ఏం కావాలి చెప్పండి. స్కీమ్స్ అవసరం లేదు. ఈ 5 yearsలో డెవలప్మెంట్ అనేది జరగలేదంటారా ఏపీలో? జీరో. దాంట్లో కరోనా వచ్చింది 2 years అంటున్నారు కదన్న, స్టార్టింగ్లోనే అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా వచ్చింది. కరెక్టే, బట్ ఏపీకి ఒక స్టేట్కి రాలేదు కదా, ప్రపంచమంతా వచ్చింది కరోనా కదా. సో అది రీజన్ చెప్పకూడదు. సో అందరికి వచ్చింది కాబట్టి అందరూ బాగానే ఓవర్కమ్ చేశారు. సో ఇతను కూడా చేయాలి, చేయలేకుండా వల్ల కాక కరోనా వచ్చిందని చెప్తాం. అది కానీ ఆంధ్రాలో ఎడ్యుకేషన్ అలాగే చూసుకుని హాస్పిటాలిటీ బాగుంది అంటున్నారు కదా, మెడిసిన్స్ అట్లా ఏం లేదన్న, అంతా అప్పటిలా ఉంది ఇప్పటిలాగా ఉంది. స్కీమ్స్ కూడా సేమ్ అంతే, అంత పెద్ద స్పెషల్గా ఇతను వచ్చి ఏం చేసింది అయితే ఏం లేదు. అంటే మెడికల్ ఫీల్డ్లో కొన్ని పెంచాడు ఫెసిలిటీస్, బట్ అది ఇంకా స్టిల్ మెడికల్ వాళ్ళకి రిఫండ్ ఇంకా రాలేదంట ఆపరేషన్స్కి వాటికి సంబంధించినవి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా,
దానివల్ల వాళ్ళకి ఏమైనా నష్టం జరిగే అవకాశం, చాలామంది సింగిల్గా పోటీ చేసింటే బాగుండేది అనుకుంటున్నారు. సింగిల్గా చేస్తే కష్టమే ఇది, ఎందుకంటే మ్యాక్స్ టీడీపీ మెంబర్స్ ఏంటంటే స్ప్లిట్స్ అయితే ఓట్స్ జనసేనకి టీడీపీకి. సో జనసేన లేకపోతే టీడీపీ ఒకటే పవర్లోకి వచ్చేది, కానీ జనసేన వల్ల స్ప్లిట్స్ అవుతున్నాయి. సో రెండు కలవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది టీడీపీ జనసేన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సొంత చెల్లెలే అన్నకు ఆపోజిట్గా వచ్చింది, నిజంగానే అన్నకు ఆపోజిట్గా వచ్చిందా లేకపోతే ఏమైనా ఇద్దరు కలిసి ఏమైనా యాక్టింగ్ ఏమైనా స్కిల్స్? యాక్టింగ్ ఏం లేదన్న, తెలిసిన విషయమే కదా. 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఆస్తు తగాదాలు అని చెప్పేసి చాలా ఉన్నాయి. సో చిన్నగా పెరిగి పెద్దదైపోయింది అంతే. ఇప్పుడు పెద్దగా ఎవరో చేంజ్ చేసింది లేదు, వాళ్ళ ఇంటర్నల్గా గొడవల వల్ల ఇట్లా విడిపోయారు. దానివల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆమె రాకతో? అంటే లాస్ట్ మూమెంట్లో వచ్చింది కాబట్టి ఏ పార్టీకి నష్టం జరగదు, అంతగా ఎఫెక్ట్ అయితే ఏం చూపించదు షర్మిల గారు ప్రజెంట్ అయితే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డెవలప్మెంట్ లేదంటున్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే పోలవరం కానీ, రోడ్లు కానీ, అమరావతి కానీ ఇవన్నీ డెవలప్మెంట్ ఫినిష్ అవుతాయి అంటారా? అమరావతి అనేది ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు కదన్నా ఫినిష్ అవ్వడానికి 3-4-5 ఇయర్స్లో. సో టైం పడుతుంది, బట్ అతను నమ్మి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారు, నెక్స్ట్ కంపెనీస్ వస్తాయి. సో అతని మీద చాలా బిలీఫ్ ఉంది చాలామందికి. సో జగన్ మీద ఎవరికి లేదు అది. 3 క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకుంటే సింగిల్ క్యాపిటల్ ఉంటేనే బెస్ట్ అంటారా ఏపీకి? 3 క్యాపిటల్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కానీ ఎక్కడ ఉన్నాయి 3 క్యాపిటల్స్ అన్న? చెప్పారు కానీ అక్కడ విశాఖ అన్నారు, అమరావతి, కర్నూలు అని చెప్పారు. ఎక్కడ డెవలప్మెంట్ అయితే ఏం చేయాలి? ఆ ప్యాలెస్ కట్టారు కొండ మీద ఆ రోజు వైజాగ్లో, అంతకుమించి డెవలప్మెంట్ అయితే అక్కడ ఏం లేదు. ఫైనల్గానా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుందని మీరు అంటున్నారు? పక్కా. ఓకే, థ్యాంక్ యూ. హలో అన్న, మీ పేరు? హాయ్, నా పేరు ఖలీల్ అండి. ఎస్, ఏం చేస్తుంటారన్న? నేను ప్రైవేట్ ఎంప్లాయీ, సేల్స్ మేనేజర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదన్న, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సెకండ్ టైం సీఎం అవుతాడండి. అతని పార్టీ అధికారంలోకి వస్తుంది, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? జగన్ చేసినటువంటి అభివృద్ధి అండి, నవరత్నాలు కానివ్వండి, జగన్ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇమీడియట్గా మనకేమైంది, కరోనా వచ్చింది. కరోనాలో అతను అందించినటువంటి సేవలు, ఫుడ్ కానివ్వండి, మనకు డ్రై ఫ్రూట్స్ పెట్టడం కానీ ప్రతి ఒక్కటండి జగన్ ఎటువంటి స్వార్థం లేకుండా కరెక్ట్గా పనిచేశాడు. అందుకే తప్పకుండా జగన్ వస్తాడండి. కానీ జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరులను చేస్తున్నారు. అంటే 10 రూపాయలు ఇచ్చి ప్రజల దగ్గర నుండి 20 రూపాయల వరకు తీసుకుంటానంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? సోమరిపోతులు అనే మాట ఇక్కడ వాడకూడదండి. మీకు అమ్మఒడి 15,000 ఇస్తున్నాడు. మీరు ఒకసారి మనకు డబ్బులు లేని వాని గురించి అండి, కడుపు నిండిన వాని కాదు, కడుపు నిండని వాని గురించి ఆలోచించండి. ఆ డబ్బులు ఎంత ఉపయోగపడతాయంటే ఒక సామాన్య ప్రజానికానికి, ఒక తల్లి చేతికి మీరు 15,000 పెట్టారనుకోండి చేతిలో, ఆమె సంతోషం చూడాలి మీరు. మనకి ఎవడైనా ఒక 5 రూపాయలు అడుపు ఇస్తాడా? షాప్ కూడా ఇవ్వడండి, 5 రూపాయలు తక్కువ అంటే పోయి తీసుకొని రాపో అంటాడు. అలాంటిది అతను 15,000 ఇస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. ఇచ్చినట్టు ఇచ్చే ప్రజల దగ్గర నుండి తీసుకుంటా అంటే ఇప్పుడు వస్తువులు ఉన్నాయి కదా, చిన్న ధాన్యాలు అవన్నీ పెరిగిపోతున్నాయి కదా రేట్లు అవి మనకు స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఎక్కువ ఉంటుంది కదా. స్టేట్ 50%, సెంట్రల్ ఇప్పుడు అన్ని పెరుగుతున్నాయి కదా, అందరికీ అన్ని పెరుగుతున్నాయి కదా, దాంతో పాటు పెరుగుతున్నాయి లిటిల్ బిట్. ఇప్పుడు ఆ తెలంగాణలో తక్కువగా ఉండి ఇక్కడ 50 పైసలు ఉండి అక్కడ 2 రూపాయలు ఉంటే ఏమనుకోవచ్చు, 10 పైసలు డిఫరెన్స్ ఉండొచ్చు, అంతే తప్ప పెద్దగా ఏం డిఫరెన్స్ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంతా డెవలప్మెంట్ చేసింటే ప్రజలంతా పట్టించుకుంటే వాళ్ళ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారు ఎందుకు అన్నకు ఆపోజిట్ గా వస్తున్నారు? పొలిటికల్ డ్రామా అండి, వెనకాల కొంతమంది నడిపిస్తున్నారు. జగన్ వచ్చేసి షర్మిల వచ్చేసి రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి కదా, ఇదంతా పొలిటికల్ డ్రామా. ఒక విధంగా జగన్ కి ప్లస్ అవుతుంది ఈమె రావడం. పొలిటికల్ డ్రామా అంటే అన్నా చెల్లెలు ఒకటి అంటారా, లేకుంటే వేరే వాళ్ళు నడిపిస్తున్నారు ఏమైతే వాళ్ళ? అన్నా చెల్లెలు ఎప్పటికీ ఒకటేనండి, అది పులివిందులు, అది రక్తం, అది మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. అదేమంటే వేరే వాళ్ళు నడిపిస్తున్నారు, కానీ అన్నా చెల్లెలు ఒకటే. ఈ కాంగ్రెస్ పార్టీ మధ్యలో రావడం కూడా మనకు జగన్ ప్లస్ పాయింట్, ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మైనస్ పాయింట్, అది వాళ్ళకి తెలియడం లేదు. కరెక్ట్ టైంలో మంచిగా వచ్చిందండి, ఇంత పొలిటికల్ డ్రామా అండి. లేకపోతే జగన్ ఎప్పుడు ఇంట్లో కూర్చోబెట్టినాను వద్దని చెప్పి గమ్మునున్నాడు. తెలుసా, ఇదంతా మంచిగా ప్లస్ అవుతుందండి తప్పకుండా. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు పెట్టుకొని వస్తున్నారు. 2014లో పొత్తు పెట్టుకున్నారు, విజయం సాధించారు కదా. ఈసారి కానీ వీళ్ళే విజయం సాధించవచ్చు కదా. ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అందుకే జగన్ కూడా భయం పుట్టింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల నిలబడ్డాడు బ్రదర్, మీకు గుర్తుందో లేదో, ఒక్క చోట గెలిచాడా? చంద్రబాబు పరిస్థితి ఏంటి? 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇంట్లో కూర్చోబెట్టాడు, 150 స్థానాలతో. 40 ఏళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ ఫాదర్తో సమకాలికంగా రాజకీయాలకు వచ్చిన ఇంట్లో కూర్చోబెట్టాడు. దట్ ఈస్ జగన్ అండి. జగన్ మీరు తక్కువ అంచనా వేద్దండి. అతని పొలిటికల్ కానీ బిజినెస్ స్ట్రాటజీ ఏదో ఒక 50 years ముందే ఫ్యూచర్ అట్లుందండి, ఫోర్కాస్టింగ్ ముందు చూపులాగా ఉందండి. అతను మంచి బంపర్ మెజారిటీ గెలుస్తాడండి. దాంట్లో వీళ్ళని లోపల పెట్టాలంటే కక్షపూరిత రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు ఏపీలో. కానీ డెవలప్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు అంటున్నారు. యువతకు ఉపాధి అనేది లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సరిగ్గా జీతాలు లేవు, వాళ్ళకి టీఏలు లేవు, సరెండర్లు లేవు, ఇవన్నీ ఏం లేవు కదా. దాని గురించి ఏమంటారు? లేవు అంటే మనకు కరెక్ట్గా జగన్ వెళ్ళిపోయినప్పుడు మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చేసిందా? ఎటువంటి డిఫిషియట్లో ఉన్నాం మనము. సో ఎటువంటి దాన్ని ఒక రూపు తీసుకొస్తున్నాడు మెల్లగా, అన్ని చేస్తాడండి. 1 by 1 కాదు, ప్రతి ఒక్కరి ప్రతి స్టేట్కు ప్రతి కంట్రీకి
అందరికీ అప్పు ఉంటుందండి. ఎవరికి అప్పు లేదు చెప్పండి? ప్రతి మానవునికి ఉంటుంది. కానీ అప్పు తెచ్చి ఎలా దాన్ని డిఫిషియేట్ చేస్తున్నాడు జగన్, ఏదో తీస్తున్నాడు. తప్పకుండా ఒక 5 years 10 years మళ్ళీ రికవర్ అవుతుందండి. ఐటీ కంపెనీలు రాజమండ్రిలో కూడా పెడుతున్నారు, వైజాగ్ హబ్ సిటీగా మారుస్తున్నారు, సాఫ్ట్వేర్ సిటీగా అన్నీ చేస్తున్నారండి. దీంట్లో ధోకా ఏం లేదు. 2019లో 151 సీట్లు వచ్చాయి కదా, ఇప్పుడు 2024లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది జగన్ గారికి? పెరుగుతాయా తగ్గుతాయా? తప్పకుండా 175, వై నాట్ 175 అన్నాడు. మినిమం ఇంత తక్కువ లేదంటే 120 అబవ్ వస్తాయండి నాకు తెలిసి. తప్పకుండా వస్తాయి. దీంట్లో ఢోకా లేదు. ఎందుకంటే మీకు మహిళల పట్ల చాలా, మహిళలకు పిల్లలకు విద్యా కానుక, వసతి దీవెన, నాడు నేడు స్కూల్స్ చూడండి ఎలా ఉన్నాయి ఈసారి. చాలా మంచిగా చేస్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు జగన్. ఏ సెక్టర్ని ఎలా చేయాలి, ఇక్కడ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అని ఒక వ్యూహం ఉన్నట్టు వ్యక్తి జగన్ అండి. అందుకే పందులు ఇన్ని గుంపుగా వస్తుండే అతని మీదకి. థ్యాంక్ యూ. హలో బ్రో, మీ పేరు? నరేంద్ర. రాజేష్ బ్రో. ఏం చేస్తుంటారు బ్రో? నేను ఇన్సూరెన్స్ కంపెనీలో డెవలప్మెంట్ మేనేజర్ సార్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బ్రో ఏపీలో? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. టీడీపీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? మనం ప్రీవియస్గా తను రూల్ చేసిన పార్టీ అప్పుడు మనం చూసినట్లయితే అతనికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ డెవలప్మెంట్ విషయంలో ఆయన చేసిన మీరు చూసే ఉండొచ్చు, చాలా చేశాడు డెవలప్మెంట్. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ అయినా ఇట్లా ఆయన చేసిన డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ప్లాన్స్ అవన్నీ అమరావతిలో చేసే టైంకి జగన్ వచ్చాడు. ఒకవేళ జగన్ రాకపోతే అన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయేది, 50% అయినా అయిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదంటారా డెవలప్మెంట్ ఏపీలో? డెవలప్మెంట్లు ఏం చేయలేదు కదండి, ఓన్లీ స్కూల్స్ ప్రకారంగా అయితే యాక్సెప్ట్ చేస్తాను. స్కూల్స్ అయితే చేశాడు, చేయాల్సింది. ఇంకా అది కూడా అంతే. ఇంకా అది కూడా వాళ్ళ నాన్నది ఎగ్జిక్యూట్ చేశాడు అంతే, ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేశాడు, అంతమించి ఏం లేదండి. అంటే విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఇంకా ఇవన్నీ తెచ్చారంటున్నారు కదా, ఎక్కడ తెచ్చాడు? ఏది ఇన్ఫోసిస్ అంటే వైజాగ్లో అండి, అది ఏముందండి, అవన్నీ మాట్లాడి తెచ్చింది. ఓన్లీ బిల్డింగ్ కట్టారు అంతే అన్న, దాంట్లో ఎంప్లాయీస్ ఇంకెవరు లేరు. వల్ల ప్రాఫిట్స్ ఏం రాదండి ఏపీకి. కానీ వైసీపీ పరిపాలనలో ఎక్కువ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేసినారు కదా, అవి ఇవ్వడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? సంక్షేమ పథకాలు ఏం ఇచ్చారండి చెప్పండి? సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారు? అమ్మ ఒడి కానీ 45 వాళ్ళకి కానీ పింఛన్లు కానీ ఇలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు అన్నారు కదా, తను 10,000 ఇచ్చి ఇన్సూరెన్స్ అని చెప్పి 10,000 మళ్ళీ వెనక్కి తీసేసుకుంటున్నాడు. అంటే ఏది ఇచ్చినా ఒక ఇచ్చేది మనకి 2% కనిపిస్తుంది, తీసుకుంటేది 98% కనిపించట్లేదు ప్రజలకి. ఆ 2% హైలైట్ చేసి ఇస్తున్నాడు అని చెప్పి చూపిస్తున్నారు. అదే ప్రజలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇస్తున్నాడు పథకాలని ప్రజలకు తెలియదు అంటారా? మరి ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారండి. ఇంకా మేమేం యూత్కి తెలిసిద్ది, యూత్కి మేము వచ్చి ఇక్కడ అంతా అక్కడ జాబ్స్ లేక ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇవి ఇన్సూరెన్స్లు అక్కడ చేసుకోవచ్చు కదండి. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తున్నాను. ఇన్సూరెన్స్లు అక్కడ ఎక్కడైనా ప్రతి ఒక్క పర్సన్కి ఇన్సూరెన్స్ అంటే మ్యాండేటరీ. బట్ ఇక్కడే మార్కెట్ నడుస్తుంది, అక్కడ లేదు అసలు. సో నేను ఇక్కడికి వచ్చే చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నేను సింగిల్గా పోటీ చేస్తా అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, అంటే జగన్కి భయపడే వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అనుకోవచ్చా? భయపడంటే ఒకవేళ తనైతే వచ్చినట్టయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కలవడం ఎందుకు మ్యాండేటరీ ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే రిగ్గింగ్ జరిగిందండి. రిగ్గింగ్ మీన్స్ కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఒక 1,500 ఓట్స్ ఉంటే దాంట్లో అక్కడ 200 ఓట్స్ వైసీపీకి వచ్చినట్టు చూపించారు. దాని మీద ర్యాలీ కూడా చేసి మళ్ళీ రియాక్షన్ కలవాలని చేశారు, అయినా ఏం జరగలేదు. అప్పుడు సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఇక్కడ దాంట్లో చూసుకునేటట్టయితే మనకి రిగ్గింగ్ జరిగింది, దానివల్ల గెలిచాడు. సో దానికి భయపడైతే ఒప్పుకుంటాను, కానీ జగన్ కోసం భయపడి మాత్రం వాళ్ళిద్దరు కలవడం కాదండి. జగన్లో ఇప్పుడు జగన్ గారి గురించి ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? వ్యతిరేకత అయితే 50-50 ఉందండి. యా, అంటే వ్యతిరేకత ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేస్తే బెటర్ కదా అని ఇద్దరు, అంటే వాళ్ళ మీద నమ్మకం ఉంటే సింగిల్గా పోటీ చేయొచ్చు కదా అని ఇద్దరికి. ఇప్పుడు చెప్పాను కదండి, రిగ్గింగ్ వల్ల అసలు 1897 నుంచి విజయవాడలో ఒక ఏరియాలో మీరు వెళ్ళినట్లయితే ఆ ఏరియా మొత్తం ఎల్లో కలర్తో ఉంటుంది. అలాంటి చోటన వైసీపీ వచ్చిందండి. వాళ్ళు అసలు మేము ఈ ఓటే ఏ ఇంటికి వెళ్ళినా ఎల్లో కలర్ జెండా ఉంటుంది, టీడీపీ జెండా ఉంటుంది. అలాంటిది అక్కడే వైసీపీ వచ్చింది. ఇంకా దాన్ని బట్టి చూసుకుంటే రిగ్గింగ్ అయితే కన్ఫర్మ్ జరిగిందండి. అది ఆపదామని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఈసారి మాత్రం టీడీపీ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు మాత్రమే ఇచ్చినారు, అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ అంటారంటే ఇద్దరు ఒక అండర్స్టాండ్మెంట్ చేసుకున్నారు. సో అతను డెవలప్ అవుతాడు కదండి. నెక్స్ట్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓకే అనుకుంటే రేపొద్దున తనే రావచ్చు సీఎం. అంటే ఇప్పుడు ఓకే, నెక్స్ట్ టైం తను చేసిన రూల్ని బట్టి
తనే రావచ్చు నెక్స్ట్ టైం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు అంటున్నారు, ఎన్నికల తర్వాత వదిలేస్తారా అంటున్నారు కొంతమంది, దాని గురించి ఏమంటారు? అట్లా అవన్నీ అపోజిషన్ చేసేయండి. అవన్నీ చెప్పుకోవాలంటే జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళ అండర్స్టాండింగ్, ఇద్దరు అండర్స్టాండింగ్. పవన్ కళ్యాణ్ ఏమి ఊరికనే వచ్చి ఒక స్టూడెంట్ లాగా వెళ్ళి ఇండియా టైప్ కాదు కదా. ఆయన ఇంతకాలం ఒక 10 సంవత్సరాల నుంచి ఒక్కడిగా పోరాటం చేసుకుంటూ వస్తున్నాడు. సో ఆయన కూడా బాగానే అవుతున్నాడు కాబట్టి ఆయన అంత ఈజీగా అతను కూడా ఏం వదిలేడు. ఫైనల్గా అయితే టీడీపీ జనసేన పొత్తు వస్తుంది అంటున్నారు. యా, ఓకే, థ్యాంక్స్ బ్రో. హలో బ్రో, మీ పేరు? గంగాధర్. ఏం చేస్తుంటారు? మేము సాఫ్ట్వేర్ కోచింగ్ వచ్చాను ఇక్కడ. బ్రో, ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తుందేమో అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఎడ్జ్ అక్కడే ఉంది. ఎందుకు వైసీపీ రావాలని కోరుకుంటున్నారు? ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన పథకాలని ఆమె ఇచ్చినటువంటి నెరవేరుస్తున్నాడు కదా, దానికోసం అనుకుంటున్నాను. ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలందరూ సోమరులు అవుతున్నారు అంటున్నారు చాలా మంది, మీరు ఏమంటారు దాని గురించి? 10-15 వేలకు సోమరిపోతులు అంటే ఎట్లా? అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, మళ్ళీ మనతోనే వసూలు చేస్తారు కదా డబ్బులు, అంటే రేట్లు అన్నీ పెరిగిపోతాయి, దానికి కారణం పథకాలు ఇవ్వడం వల్లే కదా మరి. అవును, కరెక్టే, అదేం కరెక్టే. కాకపోతే టీడీపీ గవర్నమెంట్ ఈ అమౌంట్ ఎక్కడ పోయింది? సేమ్ బడ్జెటే కదా, సేమ్ బడ్జెట్ ఇదంతా ఎక్కడ పోయింది? ఇది మనకి పంచిపెడుతున్నాడు, కాకపోతే మనం తీసుకుంటున్నాడు. వాళ్ళు లేకపోయినా మనతో తీసుకున్నారు ఆ గవర్నమెంట్లో, అది ఎక్కడ పోయింది అమౌంట్? టీడీపీ వాళ్ళు డెవలప్మెంట్ చేసామంటున్నారు, వాళ్ళు మేము కట్టించాము అన్ని అంటున్నారు, ఐటీ పరంగా దీంట్లో డెవలప్ చేసాము అమౌంట్ అంటున్నారు. కానీ వైసీపీ చూసుకుంటే ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఆధారపడుతుంది అంటున్నారు. ఆ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కదా, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్ డెవలప్ అవుతున్నాయి కదా. ప్రతి మండల కేంద్రంలో ఒక హాస్పిటల్ కడుతున్నారు. మరి వైఎస్ షర్మిల గారు ఎందుకు సొంత అన్నకి ఆపోజిట్గా వచ్చింది? జగన్ అన్న మారిపోయాడు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత అంటుంది, చాలా ఆరోపిస్తుంది, దాని గురించి ఏమంటారు? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, మనకు సంబంధం, మనకు తెలియదు అటు అలాంటివి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు కదా ఈసారి, ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఎలా ఉండొచ్చు వాళ్ళిద్దరు కలిసి రావడం వల్ల? పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గానే పోటీ చేసింటే కొద్ది ఛాన్స్, అంటే కొద్ది ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల కొద్ది ఎఫెక్ట్ పడుతుందేమో అనుకుంటున్నాను. 2014 ఇద్దరు కలిసి పోటీ చేశారు, విజయం సాధించారు. 19లో పోటీ చేయలేదు, ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ 2024లో కలిసి పోటీ చేస్తున్నారు కదా, మళ్ళీ ఈసారి కానీ విజయం సాధించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదండి, ఆల్రెడీ 2017 నుంచి 19లో కొద్ది ఇష్యూస్ జరిగాయి, వాళ్ళకు ఫ్యామిలీ ఇష్యూస్ జరిగాయి కదా, గొడవలు, దానివల్ల కొద్ది ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు అంతేం లేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? ఆ క్లారిటీ లేదు. ఆయన ఎంపీగా పోటీ చేస్తాడో ఎమ్మెల్యే చేస్తాడో తెలియదు కదా, ఆయన చేసే నియోజకవర్గం బట్టి ఉంటుంది ఆ ఏరియాలో, మనకు తెలియదు వాళ్ళది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ ఏదైతే ఉండేనో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దాన్ని తీసేశారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? అంటే అది ఫస్ట్ నుంచి పెట్టింటేనా తీసేయడం తప్పే, కాకపోతే అది ఎలక్షన్కి 6 months ముందు పెట్టాడు కదా, దాన్ని అలా చూడలేము కదా మనం. అది కరెక్టే, పెట్టడం అయితే కరెక్టే, తీసేయడం తప్పు. కానీ అది ఎలక్షన్ ముందు పెట్టారు అని వీళ్ళు అంటున్నారు, దానివల్ల తీసేసాము అంటున్నారు, మళ్ళీ అది మనకు తెలియదు. అలాగే చూసుకుంటే ఇంకా ఇప్పుడు మన 175కి 175కి 175 విజయం సాధిస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏ ధీమాతో ఆయన అలా చెప్తున్నారు? సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చాడు, 90% అని చెప్పాడు కదా. అయినా కానీ సాధ్యం అవుతుందా 175కి 175 సాధించడం? కాదు, కష్టం. ఇది 115 పైన వస్తుంది అనుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నారు అనుకోండి, అంటే వాళ్ళ కొడుకు నారా లోకేష్ లాస్ట్ టైం మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు, ఈసారి గెలుస్తారా? ఛాన్స్ లేవనుకుంటున్నాను. లేదు, ఎందుకంటే అక్కడ ముగ్గురు ఒకటే కదా, గంజి చిరంజీవి, లావణ్య, సంథింగ్ ఆర్కే, ముగ్గురు పెట్టారు కదా. ఒకవేళ ఆర్కే లేకపోతే కొద్దిగా డౌట్గా ఉండు, ముగ్గురు పెట్టారు కాబట్టి కష్టమే అనుకుంటున్నాను. ఫైనల్గా 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. అవును, జగన్ గెలుస్తారు అనుకుంటున్నాను, మరి చూడాలి ఏమవుతుందో. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో, నా మీ పేరు? నరేష్. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందండి? జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీజేపీతో కలిసి ముందుకెళ్ళిపోతుందండి. అంటే 5 years జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా ఇబ్బందిగా ఉందండి, రోడ్లు డెవలప్మెంట్ ఏం లేదు, ఏమీ పరిశ్రమలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు రాలేదు. ఉన్న అమర్ రాజా కూడా బయటకు వెళ్ళిపోయింది. సో కియా వచ్చింది, 14లో చంద్రబాబు గారి హయాంలో కియా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నారు వాళ్ళు. సేమ్ నెక్స్ట్ 24లో చంద్రబాబు గారు వస్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చే అధికారం ఉంటుంది. ఏపీలో పరిపాలన బాగుంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, కేవలం టీడీపీ వాళ్ళు కావాలని అపోజ్ చేస్తున్నారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటున్నారు. జనాలకి ఫ్రీ అని చెప్పేసి అలవాటు చేసి సోమరిపోతులు చేస్తున్నారండి. ఇప్పుడు ఫ్రీ అమ్మఒడి ఇలాంటివన్నీ ఇస్తున్నారు. సో కానీ ఇండైరెక్ట్గా కార్పొరేట్ కాలేజెస్లో, హాస్పిటల్స్లో ఎంత జరుగుతుందో, దోపిడీ జరుగుతుందో తెలియదు అందరికీ, అది చూడాలి ముందు.
టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు? అంటే కలిసి సింగిల్గా పోటీ చేసే మేళ, కలిసి పోటీ చేసే కలిసి పోటీ చేస్తేనే మేలండి. సింగిల్గా పోటీ చేస్తే వ్యతిరేక ఓటు అనేది అంతా వైసీపీకి ఫెచ్చింగ్ అవుతుంది. సో ఇద్దరు కలిసి పోటీ చేయడం వల్ల ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకురాగలం. నారా లోకేష్ గారు మంగళగిరి నుండి పోటీ చేస్తారంటున్నారు. ఈసారన్నా గెలిచే అవకాశం ఉందా? కంపల్సరీ గెలుస్తారండి. అక్కడ అసలు పోటీ క్యాండిడేటే లేడు. ఇప్పుడు ఒకసారి గంచిరంజీవి అన్నారు, ఆల్ రామకృష్ణారెడ్డి అన్నారు, ఇప్పుడు ఎవరో కొత్త మంది తీసుకొచ్చారు. అది ఎంతవరకు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంతవరకు నామినేషన్ చేసేంతవరకు ఎవరో క్యాండిడేట్ కూడా కన్ఫర్మ్ అవ్వదు, ఇవ్వలేరు అంతే. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ వైసీపీకి రాజీనామా చేశారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారు, మరి వైసీపీలోకి వస్తారంటున్నారు. ఏమి అసలు వాళ్ళు ఎన్ని పార్టీలైనా మార్చు, వేరే వాళ్ళు ఎవరైనా పార్టీ బయటకు వచ్చేసినా పొత్తు పెట్టుకున్నా కానీ అది వాళ్ళు సహించలేరు అంతే. వాళ్ళు మంచిది, వేరే వాళ్ళు చేస్తే మంచిది కాదు. వైసీపీ పార్టీలో గతంలో చూసుకుంటే అంబటి రాయుడు గారు కానీ ఒక క్రికెటర్ చేరి మరియు వెంటనే 1 వీకే రాజీనామా చేశారు. కారణం ఏమనుకోవచ్చు? కారణం ఏముంది, వాళ్ళు పెట్టుబడి ముందు డబ్బులు అడుగుతారు, ఇన్వెస్ట్మెంట్ ఇస్తే సీట్ ఇస్తామంటారు. సో ఏదో సేవ చేద్దామని చెప్పేసి అంబటి రాయుడు గారు క్రికెట్ వదిలిపెట్టి పాలిటిక్స్కి వచ్చారు. సో అతన్ని డబ్బులు ఇస్తేనే మేము టికెట్ ఇస్తాము, డబ్బులు ఇస్తేనే మీరు సేవ చేయడానికి కుదిరిద్ది అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని వచ్చి అతను ఎలా సేవ చేస్తాడు? చేయలేడు కదా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా తీసేశారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే అన్నా అనే పేరు ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు తీసేశారా? సరే, అన్నా క్యాంటీన్ తీసేసినప్పుడు వైఎస్ఆర్ క్యాంటీన్ అనో జగన్ క్యాంటీన్ అనో పెడితే పూర్ పీపుల్కి చాలా యూజ్ఫుల్గా ఉండేది. 5 రూపీస్కి డైలీ ఓ ఫుడ్ తినేవాళ్ళు. సో ఇప్పుడు 2000 ఫంక్షన్లో ఉన్నప్పుడు 150 రూపీస్ అయిపోతే మిగతా 1800 ఉండేవి జనాలకి. ఇప్పుడు 3000 ఇచ్చినా సరే ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది పడిపోతున్నారు చాలామంది. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ద్వారా ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న ఏపీలో? ఏ పార్టీకి నష్టం ఏముందండి, సొంత అన్నయ్య బయటికి పంపించాడు. సో యాక్చువల్గా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డికే న్యాయం జరుగుతుంది. కొంతమంది అన్నా చెల్లెల స్ట్రాటజీ అని కానీ అంటున్నారు. స్ట్రాటజీ అయితే అలా ఏమి ఉండదండి. అంత బయటగా స్ట్రాటజీ అయినా సరే అంత వచ్చి డైరెక్ట్గా చెప్పరు కదా ఆమె. పవన్ కళ్యాణ్ గారికి కేవలం 24 సీట్లే ఇచ్చారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్టే అండి. 24 సీట్లు, ఎన్ని సీట్లు తీసుకున్నాము, ఎన్ని సీట్లు పోటీ చేసామనేది కాదు. మనం చేసిన అన్ని సీట్లలో 24 సీట్స్లో 90% యాక్యురేట్తో మినిమం 18 to 20 గెలిస్తే మనం రేపు వచ్చే గవర్నమెంట్లో మనం డిమాండ్ చేయడానికి ఉంటుంది. మనం ముందు ఇచ్చిన సీట్లే ఇన్ని తక్కువ అంటారు కానీ ఆ ఇచ్చిన అన్ని సీట్లు గెలిపించుకునే సత్తాతో ముందుకెళ్ళాలి మనం. ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుంది అంటారు ఏపీలో? కంపల్సరీ అండి. విత్ ద అలయన్స్ ఆఫ్ బీజేపీ దే విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత స్కీమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నడిపిస్తుంది అనుకుంటున్నాం. స్కీమ్స్ ఒకటి ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు, దానివల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా, ప్రజలు కూడా సోమరులు అవుతున్నారు అంటున్నారు. అంటే ప్రతి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కదా, సెంట్రల్లో స్కీమ్స్ అదే ఇస్తున్నారు, మరి బీజేపీ ప్రభుత్వం అదే చేస్తుంది, టీడీపీ ఇంతకుముందు ఉన్నప్పుడు అదే చేశారు, కొంచెం ఎక్కువ చేస్తున్నారు. కానీ ప్రత్యేకంగా విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మా ఆలోచన. మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈసారి 2014లో పొత్తు పెట్టుకొని విజయం సాధించారు. ఈసారిగా ఏమైనా పొత్తు పెట్టుకున్నారు కాబట్టి విజయం సాధించే అవకాశం ఉంది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో? అంటే జనసేన ఒక స్టాండ్ మీద ఉన్నట్టు అనిపించట్లేదు కాబట్టి వచ్చే అవకాశాలు తక్కువ అనుకుంటున్నాం, మా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద పెట్టినంత ఫోకస్ డెవలప్మెంట్ మీద ఎందుకు పెట్టట్లేదు అంటున్నారు? అంటే ప్రతి ప్రభుత్వం అదే చేస్తుంది కదా, డెవలప్మెంట్. ఇప్పుడు చూసేది ఏంటంటే డెవలప్మెంట్ ఒకవైపు అంటే ప్రత్యేక హోదా కోసము కొట్లాడేది ఒకవైపు ఉంది, కానీ డెవలప్మెంట్ మెయిన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయితే భవిష్యత్తు బాగుంటుంది పిల్లలది. ఎడ్యుకేషన్, వైద్యం రెండు కూడా జగన్ ప్రభుత్వం మంచి చేస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళ చెల్లెలు వైఎస్ షర్మిల గారు అన్నకు పోటీగా వచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఉంటే ఆంధ్రాకి వచ్చారు ఆమె, ఎలా చూడొచ్చు? వైఎస్ఆర్లో ఎఫెక్ట్ అంతగా ఎక్కువ ఉంటుంది అనుకోవట్లేదు జగన్ మీద. వైఎస్ ప్రభుత్వం ఆమె రాజశేఖర రెడ్డి కూతురే కదా, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్లో నిండరు కదా. అంటే వైఎస్ఆర్లో తెలంగాణలో పార్టీ స్థాపించారు, ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే ఆమె ఎఫెక్ట్ పెద్దగా జగన్ ప్రభుత్వం ఉంటుంది అనుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉందంటారా? ఎవరు? కొంతవరకు ఉంది. కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉంది జగన్కి, కొంత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు, అలాగే చూసుకుంటే ఇప్పుడు షర్మిలతో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? షర్మిలతో పొత్తు పెట్టుకున్నారని మేము అనుకోవట్లేదు, పెట్టుకోకపోవచ్చు అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోయారు. ఈసారన్నా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా? అంటే అవకాశాలు అయితే ఉన్నాయి, అవకాశం ఉంది. ఒకవేళ పవన్ ఒక్కటే మాత్రం గెలిచే అవకాశం ఉంది, ప్రభుత్వం ఏర్పడే అవకాశం అయితే లేదు, గ్యారంటీ అది. అంటే ఓట్ బ్యాంక్ ఏమైనా పెరిగిందా జనసేనకు అప్పటికి ఇప్పటికి? మనం న్యూస్ మీడియాని బట్టి అయితే కొంతవరకు పెరిగింది అనుకుంటున్నాం వాళ్ళది, కొంతవరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తున్నాను, నాకు మంచి చేసింటే నాకు ఓటు వేయండి, లేదంటే నాకు ఓటు వేయకండి అంటున్నారు. అంటే ఏ ధైర్యంతో అలా చెప్తున్నారన్న ఆయన? అదే వైద్యము, తర్వాత బడుగు బలైన వర్గాలకి స్కూల్స్, ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్స్
ప్రైవేట్ స్కూల్తో పోటీ పడుతున్నాయి ఇప్పుడు ఆంధ్రాలో. ఇంగ్లీష్ మాట్లాడటంలో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ద డెవలప్మెంట్ కదా. దాన్ని బట్టి ఆయన ఆ ధైర్యంతో మాట్లాడుతున్నారు. అంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్ కాదు, కానీ ఉన్న జెన్యూన్ విషయం ఆలోచనలో మాట్లాడుతున్నాను. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇంకా చాలా క్రూషియల్ ఆంధ్రాలో అందరూ వెయిట్ చేస్తున్నారు. టీడీపీకి మరి వైసీపీకి చాలా హోరాహోరీగా ఉంది. అంటే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? సీట్లు అంటే 100+ జగన్కి వస్తాయి అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని మా ఆలోచన. ఓకే, అలానే మీ పేరు? ఎన్ రమేష్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? డెవలప్ అవ్వబడింది గత పోయిన 5 సంవత్సరాల్లో. ఇప్పుడు డెవలప్ లేదు, రోడ్లు లేవు, అంతా దోసుకోవటం, కేసులు, కక్షాదింపు చర్యలు ఇవి ఉండటం వల్ల వేస్ట్ గవర్నమెంట్, ఈ జగన్ వేస్ట్. అది అంటే 5 ఏళ్లలో ఏం డెవలప్మెంట్ అదేం జరగలేదంటారా? ఏం డెవలప్మెంట్ జరిగింది చెప్పండి, మీకు తెలుసుగా. ఏమన్నా జరిగినాయా? ఏదైనా కంపెనీలు వచ్చినాయా? లేకపోతే ఏదైనా రోడ్లు వేసారా? ఏం చేశారో? ఊరికి బటన్ నొక్కటమే తప్పితే ఏమీ లేదు. కానీ వైద్యము విద్య ఇస్తున్నారు కదా, ఇండియాలో ఎక్కడ లేని ఎడ్యుకేషన్ ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో విద్య ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది? గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లా చేంజ్ చేసినారు కదా, ఇంగ్లీష్ మీడియంస్ పెట్టారు. స్కూల్స్ ఎత్తేసాడు, అదేనా? కొన్ని వందల స్కూల్స్ క్యాన్సిల్ చేశాడు, అదేనా విద్య డెవలప్ అంటే? ఏం వేస్ట్ ఫెలో. సరే, మరి చంద్రబాబు ఎందుకు రావాలంటున్నారు? చంద్రబాబు విజనరీ లీడరు, మంచి లీడరు, మంచి డెవలప్ చేస్తాడు. మన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసి అని చేశాడు. అది ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు గురించి ఏమంటారు మీరు? మంచిదే, బాగానే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు, వీళ్ళు ఎందుకు సింగిల్గా రావట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారు అనుకోవచ్చు ఇద్దరు కలిసి. భయం అదేం లేదు, భయమేం కాదు, ఉంటుందిలే అనుకున్నారు. కానీ భయం వాడికి భయపడే ఇది చేయటమేం కాదు. వాళ్ళ సొంత చెల్లెలు షర్మిలానే అన్నకు ఆపోజిట్గా వచ్చింది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఆపోజిట్గా అంటే ఆమె కష్టాలు ఆమె చెప్పుకొని, ఆస్తులు పంచలేదు, ఆమె బాధ ఉంది. ఆ కక్ష సాధింపుతోనే ఇప్పుడు సాధిస్తుంది. అది కొంతమంది ఏమంటున్నారంటే అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే, ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నారు, స్ట్రాటజీ అంటున్నారు. అదేం కాదు, ఆమెకి ఆస్తులు పంచలేదని కోపం ఉంది, ఆ బాధతోనే ఇదైంది. కానీ అన్న ఇద్దరు ఒకటైతే కాదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు, షర్మిల, పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తు పెట్టుకొని జగన్ గారి మీద పోటీ చేసే అవకాశం ఉందా? లేదు, జనసేన టీడీపీయే కానీ కాంగ్రెస్ పొత్తు ఉండకపోతే. షర్మిల గారు కానీ అన్నకు ఆపోజిట్గా వచ్చారు కదా, ఇప్పుడు వీని మీద కలుపుకొని పోయే అవకాశం లేదా? లేదు, అవకాశం ఉండదు అనుకుంటున్నా నేను. ఎందుకని? ఈ బీజేపీతో ఉంటున్నారు కదా ఎక్కువ. కాంగ్రెస్ రెండు ఎట్లా ఉంటాయి? పొత్తు ఏదో ఒకదాంట్లోనే ఉంటాయి కదా జనరల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వరో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటారా? అటు సగం టీడీపీలో చేరతారు, సగం కాంగ్రెస్లో చేరతారు. ఎక్కువ టీడీపీకే వస్తారు. ఎందుకని అంటే రాజశేఖర రెడ్డి రీడింగ్ ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది టీడీపీయే కాబట్టి దానికే వస్తే బెనిఫిట్స్ ఉంటాయి కదా. కాంగ్రెస్లో అధికారంలో రాని పార్టీకి వెళ్తే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి? అది ఓవరాల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుందని 100% టీడీపీ జనసేన గ్యారంటీగా వస్తుంది. ఓకే, థ్యాంక్స్.